గారితో మొదలు పెడదాం. ఎవరు? కేటీఆర్ గారు. కేటీఆర్ గారు నెగిటివ్ పాలసీలు, నెగిటివ్ పాలిటిక్స్ ఇలా మెయిన్ అజెండా. సంవత్సరంన్నర పాలనల నెగిటివ్ పాలిటిక్స్, నెగిటివ్ పాలసీస్. నెగిటివ్ పాలిటిక్స్ అంటే ఏందో చెప్తా కేటీఆర్ గారికి. ముఖ్యంగా కేటీఆర్ గారు నెగిటివ్ పాలిటిక్స్ అంటే మనం నడిపిస్తున్న సోషల్ మీడియా నెగిటివ్, మనం పెడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరేటెడ్ పిక్చర్స్ పెట్టి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని దుష్ప్రచారం చేయడాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. మీరు చేసిరు మీ నెగిటివ్ పాలిటిక్స్లా ఆ పక్కన ఉన్న సెంట్రల్ మినిస్టర్లు కూడా వచ్చి ఇరుకుతారు. మీరు పెట్టిన ఫోటోలు నిజం అనుకొని భారతదేశ వ్యాప్తంగా సినిమా యాక్టర్లు, ఎన్విరాన్మెంటలిస్టులు, మన ఈవెన్ కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు కూడా ఆ ఏఐ పిక్చర్ పెట్టి నిన్న డిలీట్ చేసిర్రు రాత్రి. ఎందుకంటే నిన్న స్టేట్ గవర్నమెంట్ పొద్దున పిటిషన్ వేసిర్రు. ఈ తప్పుడు ప్రచారంతో భారతదేశంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నిన్న అందరు డిలీట్ చేసిర్రు. సో ఈరోజు మనకి ఏమర్థమైంది? తెలంగాణ సమాజం దీని వైపు చూడాలి. ఏమర్థమైంది? హెచ్సియు భూములో అని చెప్పి వీళ్ళు దుష్ప్రచారం చేస్తున్నటువంటి గచ్చిబౌలి ప్రభుత్వ భూమి, దాని మీద భారతదేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలని చెప్పి ఫేక్ పిక్చర్స్, అక్కడ లేని బొమ్మలను సృష్టించి ఇవన్నీ వాస్తవాలని తెలియజేసే ప్రయత్నం చేసింది ఫస్ట్ కేటీఆర్ బ్యాచ్. దాన్ని నెగిటివ్ పాలిటిక్స్ అంటారు. ఇట్లా కంటిన్యూగా గత సంవత్సరంన్నర నుంచి ఓడిపోయిన రోజు నుంచి ఒక్క రోజు కూడా ఖాళీ లేకుండా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 200-300 మందిని పెట్టి ఆఫీస్లో నెగిటివ్ బొమ్మలు, నెగిటివ్ ప్రచారం, నెగిటివ్ ముచ్చట, నెగిటివ్ వ్యవహారం తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. తెలంగాణలో ఒక ప్రాపర్ అపోజిషన్ రోల్ మీ నాయన వచ్చి అసెంబ్లీలో అటెండ్ కావట్లేడు. అపోజిషన్ లీడర్గా మీరు ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర ఏ రోజు పోషించలేదు. విద్వేషం, ద్వేషము, తప్పుడు ప్రచారము, తప్పుడు మాటలు, తప్పుడు ఫోటోలు, తప్పుడు సంకేతాలు. ఇది నెగిటివ్ పాలిటిక్స్ అంటే కేటీఆర్ గారు. ఇకపోతే నెగిటివ్ పాలసీస్. మరి తెలంగాణ ప్రజలు ఈరోజు ఆయననే అడగాలి నెగిటివ్ పాలసీస్ అంటే ఏందో. ఏకకాలంగా భారతదేశంలోనే ఎక్కడ జరగనటువంటిగా 21,000 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేయడం నెగిటివ్ పాలసీయా? అంటే ప్రజలు బాగుపడొద్దా? పాలసీ రాంగ్ అంటే అదే కదా పాలసీ. రైతు రుణమాఫీ చేయడం తప్ప, నిన్నటికి నిన్న సన్నబియ్యం వేయడం తప్ప, రాజీవ్ యువ వికాసం 5 లక్షల రూపాయలు వెనుకబడ్డ తరగతులకు వారి ఆర్థికంగా వాళ్ళను బలపరచడానికి తీసుకున్నటువంటి పాలసీ తప్ప, ఉచిత బస్సు మహిళలు ఫ్రీగా తిరుగుతుంటే మీరు ఓర్వలేకపోతుర్రా? అది రాంగ్ పాలసీయా? 500 రూపాయల సిలిండర్ ఇద్దామన్న ఒక ఆలోచన రాంగ్ పాలసీయా? 200 యూనిట్ల కరెంటు రాంగ్ పాలసీయా? చెప్పండి కేటీఆర్ గారు. మీరు ఇలా రాంగ్ పాలసీ, రాంగ్ పాలిటిక్స్ అని చెప్పి మీరు ఇందాక మీ పార్టీ కార్యాలయంలో మీరు మీటింగ్ పెట్టుకురు, తప్పులేదు. మీ కార్యకర్తలకు సందేశం ఇచ్చిర్రు, పెద్ద బహిరంగ సభ పెడుతుర్రు. భారతదేశంలోనే మీ రెండో పెద్ద తెలుగు పార్టీ ఇవాళ 25 సంవత్సరాలు సెలబ్రేట్ చేసుకుంటుర్రు. బ్రహ్మాండంగా సభలు చేసుకోండి, బస్సులు అప్లై చేసుకోండి. మీకు అన్నిటి కూడా మీరు ప్రజాస్వామ్యంలో మీకు అన్ని హక్కులు ఉన్నాయి. మీరు మీ కార్యక్రమాలు చేసుకోవడంలో తప్పు పడతలేదు. మేము మీ కార్యక్రమాలు చేసుకుంటూ కూడా మీ కార్యక్రమాలలో మీ కార్యకర్తలతోటి మీరు ఆ కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్ చేసుకోవాలి, డిజిటల్ మెంబర్షిప్ చేస్తారా, పేపర్ మీద మెంబర్షిప్ చేస్తారా, అన్నీ బాగానే ఉన్నాయి. మీ వ్యవహారం మీరు మాట్లాడుకోవడంలో మేము తప్పు పడతలే. మేము తప్పు పట్టేది ఏంటంటే మళ్ళా మనకు వచ్చేసరికల్లా కుక్కతో ఒక ఉంకర టైపు లాస్ట్కు రాగానే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని తప్పు పడుతుంది. నెగిటివ్ పాలిటిక్స్ చేసేది మీరే. ఉన్న పాలసీలను ప్రజలకు మంచి జరుగుతుందంటే ఓర్వలేకపోతుంది మీరే. ఏదో విధంగా డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీని ప్రజల ముందు తీసుకుపోయి ఏదో మాట్లాడాలన్న ఆవేశం తప్ప మీలో ఏం కనపడతలేదు కేటీఆర్ గారు. Subscribe us and press the bell icon for more interesting updates.